ఈ రోజు కృష్ణాష్టమి పండగ. నీకు ఐపీఎల్ మ్యాచెస్ డేట్స్ గుర్తుంటాయి కానీ ఇవెందుకు గుర్తుంటాయిలే? అలాంటివింటే నా కృష్ణాష్టమి డేట్ గుర్తుండకపోవచ్చేమో గానీ ఆయన స్టోరీలు అన్ని తెలుసు. ఆహా, అన్ని స్టోరీలు తెలుసా? అయితే చెప్పు, నీకేం తెలుసా? చిన్నప్పటి నుండి వింటున్నవే కదరా. కృష్ణుడు జైల్లో పుట్టడం, కంసుడికి దొరకకుండా వాసుదేవుడు కృష్ణుడిని రేపల్లకి చేర్చడం, అప్పటి నుండి కంసుడు కృష్ణుడి మీదకి అసురుల్ని పంపడం, కృష్ణుడు వాళ్ళందరినీ చంపేయడం, రాధాకృష్ణుల ప్రేమ కథ, ఆ తర్వాత మహాభారతం, ధర్మ సంస్థాపన జరగడం. ఇదేగా స్టోరీ, తెలిసిందేగా అందరికి. ఇదంతా ఓకే, ఆ తర్వాత మరి? ఆ తర్వాత వేటగాడు కృష్ణుడు బొట్టను వేలిపై బాణంతో కొట్టడం, ఆయన అవతారం చాలించడం. ఇంకా ఏం చెప్పమంటావు? మరి దేవకి, వసుదేవుడు, కృష్ణుని అష్టభార్యలు? అది వీటి గురించి ఎప్పుడు ఆలోచించలేదే. బలరాముడు ఏమయ్యాడు? ద్వారకలో ఉన్న ప్రజలు ఏమయ్యారు అసలు? అరే పంజ, ఆగేహే, నాకేం తెలియదు, నువ్వే చెప్పు. అయినా నువ్వు అడిగేదాకా నాకు కూడా ఈ డౌట్ అస్సలు రాలేదు. చివరికి వసుదేవుడు, కృష్ణుడు అష్టభార్యలు వీళ్ళందరూ ఏమయ్యారా అని. వీళ్ళే కాదు ముక్కు, మొత్తం యదువంశం ఏమైందో చెప్తా విను. శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన జాంబవతి దేవికి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే మిగతా అందరి భార్యలకు సంతానం కలిగిన పాపం జాంబవతికి సంతాన ప్రాప్తి కలగలేదు. దీంతో జాంబవతి నిత్యం తన ఇష్టదైవం అయిన శివుని ప్రార్థిస్తూ ఉండేది. ఒకానొక సమయంలో ఒక మహర్షి జాంబవతిని కలిసి దాంపత్య సమేతంగా శివుణ్ణి ఆరాధిస్తే ఫలితం ఉంటుంది అని చెప్తారు. దానితో జాంబవతి కృష్ణుడితో కలిసి శివుణ్ణి కొలుస్తూ పూజలు చేసింది. పిలుస్తుంది సాక్షాత్తు ఆ శ్రీహరే కాబట్టి వెంటనే శివుడు ప్రత్యక్షమవుతాడు. సృష్టికారకుడువైన నీవు నన్ను పిలిచే అంత కోరిక ఏముంది అని శివుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు శ్రీహరి తన భార్య అయిన జాంబవతికి శివుడు లాంటి ఒక కొడుకుని ఇవ్వమని కోరతాడు. కానీ శివుడు దానికి నిరాకరిస్తాడు. నేను లయకారుణ్ణి కనుక నేను ప్రసాదించే బిడ్డ కూడా విధ్వంసమే చేస్తాడు అని శివుడు కృష్ణునికి నచ్చ చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అదే విధి అని శివుడికి బోధిస్తాడు. ఎందుకంటే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడికి ఏది ఎలా జరుగుతుందో మొత్తం అన్ని ముందే తెలుసు కాబట్టి. ఇలా జాంబవతికి శివుడి అంశతో ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు సాంబుడు. చిన్నప్పటి నుండే సాంబుడి విధ్వంసం మొదలైంది. దీనికి తోడు జాంబవతి గారాభం వల్ల సాంబుడి ఆగడాలు ఎక్కువగా ఉండేవి. పెద్దలను కూడా గౌరవించేవాడు కాదు. ఋషులన్నా లెక్కలేదు. అవునా, మరి ఇదంతా మొత్తం కృష్ణుడికి తెలుసా? నువ్వే చెప్పావు కదా. మరి తెలిసి కృష్ణుడు శివుణ్ణి వరంగా సాంబుడిని కొడుకుగా ఎందుకు అడిగాడు? సాంబుడు పుడతాడని కృష్ణుడికి ముందే తెలుసు. అలాగే కురుక్షేత్రం జరుగుతుందని, కౌరవులు మరణిస్తారని కూడా తెలుసు. కానీ ఇది మొత్తం విధి ప్రకారమే జరగాలి. ఆయన శ్రీహరి అయినప్పటికీ మానవ మాతృడిగా జన్మించినందుకు ఆ విధికి, కర్మలకు తల వంచాడు. ప్రతి దానికి కూడా అంతం ఉంటుంది. విధి ప్రకారం ఆ అంతం సాంబుడి మూలంగా జరగాలి. దీని ప్రకారమే కురుక్షేత్రం అనంతరం గాంధారి తన పుత్రులందరినీ కోల్పోయిన బాధలో కృష్ణుణ్ణి శపిస్తుంది. అవునా, ఏమని శపిస్తుంది? నీకు కురుక్షేత్రం జరుగుతుందని, నా పుత్రులంతా మరణిస్తారు అని తెలిసి కూడా నువ్వు ఈ యుద్ధం ఆపకుండా నా కడుపు కోతకు కారణం అయ్యావు కనుక ఎలాగైతే మా కౌరవ వంశం నాశనం అయ్యిందో ఆ విధంగానే నీ యదువంశం కూడా నాశనం అవుతుంది అని కృష్ణుణ్ణి గాంధారి శపిస్తుంది. అప్పటికే సాంబుడు కూడా జన్మించి ఉంటాడు. అంతా విధి ప్రకారమే నడుస్తుందని అర్థం చేసుకుంటూనే మరో పక్కన తన యదువంశం అంతా నాశనం అవబోతుందనే బాధని కృష్ణుడు దిగమింగుకుంటాడు. ఆ భగవంతుడికే కష్టాలు తప్పలేదు, ఇంకా మనం ఎంత? ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఈ విధంగా సాంబుడు చాలా దురాచరణలతో, అవలక్షణాలతో పెరిగాడు. ఒకసారి సాంబుడి దృష్టి లక్ష్మణ పైన పడింది. లక్ష్మణ? ఆమె ఎవర్రా? కౌరవుల జ్యేష్ఠపుత్రుడైన దుర్యోధనుడికి ఒక కొడుకు, ఒక కుమార్తె. కుమార్తె పేరు లక్ష్మణ, కొడుకు పేరు లక్ష్మణ కుమారుడు. ఈ లక్ష్మణ కుమారుడికి బలరాముడు కూతురైన వత్సల అంటే శశిరేఖని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ కృష్ణుడు మాత్రం ఘటోత్కచుడి సాయంతో శశిరేఖను అర్జునుడి కొడుకు అయిన అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదంతా మాయాబజార్ సినిమాలో చూసా. ముందు సాంబుడు లక్ష్మణని ఎలా కలిశారో చెప్పు. ఒకసారి దుర్యోధనుడు తన పిల్లలిద్దరిని తన గురువైన బలరాముడి వద్దకు శిష్యరికానికి ద్వారక నగరానికి పంపిస్తాడు. లక్ష్మణ కుమారుడికి యుద్ధ విద్యలు నేర్పాలి అని దుర్యోధనుడు బలరాముడిని కోరతాడు. లక్ష్మణ చాలా సౌందర్యవతి. ఇంకా ఆమెను చూసి
సాంబుడు లక్ష్మణ వెంట పడ్డాడు, ఆమెని వేధించాడు. ఇంకా సాంబుడితో పడలేక లక్ష్మణ మధ్యలోనే హస్తినకు వెళ్లిపోయింది. కానీ సాంబుడు లక్ష్మణును వదలలేదు. ఒకసారి దుర్యోధనుడు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. అందరు రాజకుమారులు వస్తారు. తనని నిరాకరించింది అన్న కోపంతో సాంబుడు స్వయంవరానికి వచ్చి లక్ష్మణును అపహరిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు సాంబుడిని అడ్డుకొని కారాగారంలో పడేస్తాడు. దీనితో లక్ష్మణ స్వయంవరం ఆగిపోయింది. అప్పట్లో అపహరించిన కన్యలను ఎవ్వరూ పెళ్లాడేవారు కాదు. సాంబుడి నిర్వాకం తెలుసుకుని కృష్ణుడు ఇంకా బలరాముడు హస్తినకు వచ్చి రాచి మార్గంలో లక్ష్మణుని సాంబుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా దుర్యోధనుడు కృష్ణుడు వియ్యంకులయ్యారు. పాపం లక్ష్మణ, తర్వాత ఏం జరిగింది? సాంబుడు పుట్టిందే నాశనం కోసం. సాంబ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి భార్యలు స్నానాలు చేసి చోటుకి కూడా సాంబుడు వెళ్ళేవాడు. దీనితో కృష్ణుడు ఆగ్రహం పట్టలేక కుష్టు వ్యాధిగ్రస్తుడు అవుతావని శపిస్తాడు. తర్వాత జాంబవతి బ్రతిమలాడి సాంబుడు కూడా కృష్ణుడు కాళ్ళ మీద పడేసరికి సూర్య భగవానుని ఆరాధిస్తే నయం అవుతుంది అని కృష్ణుడు శాప విమోచనం చెప్తాడు. అందువలన సాంబుడు చంద్రభాగ నది ఒడ్డున సూర్య మందిరం కట్టించి 12 సంవత్సరాల దాకా తపస్సు చేస్తాడు. అప్పుడు సాంబుడు మునపటిలా మారుతాడు. ఇంత జరిగినా కూడా సాంబుడికి బుద్ధి రాలేదు. ఒక రోజు సాంబుడు పేకల దాకా తాగేస్తాడు. అప్పుడే కృష్ణుడితో చర్చలు ముగించి వస్తున్న దుర్వాస మహర్షి, విశ్వామిత్ర మహర్షిని ఇంకా మిగతా మునులను సాంబుడు చూస్తాడు. వాళ్ళని ఆట పట్టించాలి అని సాంబుడికి అనిపిస్తుంది. సాంబుడు గర్భిణిలా వచ్చి నాకు ఎవరు పుడతారో చెప్పండి, ఆడనా మగనా అని అడుగుతాడు. వచ్చింది సాంబుడే అని ముళ్ళకు తమ దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది. అందులోనూ దుర్వాస మహర్షికి కోపం కూడా ఎక్కువ. ఇదే అవమానంగా భావించి నీకు ఆడా కాదు మగా కాదు ముసలం పుడుతుంది, అదే మీ వంశాన్ని నిర్మూలిస్తుంది అని సాంబుడిని మునులు శపిస్తారు. ముసలమా అంటే ఏంట్రా? ముసలం అంటే ఇనుప రోకలి. వెంటనే ఆ శాపం ఫలిస్తుంది. సాంబుడు వెంటనే ముసలాన్ని ప్రసవిస్తాడు. దీన్ని చూసిన మునులు ఇంకా ఉగ్రసేనుడు భయపడి ఆ రోకలిని బాగా అరిగించి పొడి చేసి సముద్రంలో కలిపివేయమని సలహా ఇస్తారు. యాదవులు దాన్ని బాగా అరిగించి సముద్రంలో కలిపేస్తారు. అరిగించే క్రమంలో ఒక ముక్క మాత్రం అరగదు. చిన్న ముక్కేగా అని దాన్ని పట్టించుకోరు. ఆ పొడి అంతా కూడా సముద్రం ఒడ్డుకి కొట్టుకు వచ్చి బెదురుగా మొలుస్తుంది. ఆ తర్వాత కురుక్షేత్రం జరగడం, గాంధారి కూడా శాపం పెట్టడం మొత్తం జరిగిపోతాయి. అటు మునులు సాంబుడికి పెట్టిన శాపం కూడా అదే. అయినా రోకలు నరిగించేసరిగా వెదురుగా కూడా మొలుస్తుందా? ముందు చెప్పేదేంద్రా బాబు. ద్వారకలో కృష్ణుడికి ఎన్నో అపశకునాలు కనిపిస్తాయి. అప్పుడు శ్రీకృష్ణుడికి గాంధారి ఇక్క మునులు పెట్టిన శాపాలు నిజమయ్యే సమయం ఆసన్నమైందని అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు తన రాజ్యంలో ప్రజలందరికీ మానసిక ప్రశాంతత కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దామని సూచిస్తాడు. అలా ద్వారక ప్రజలు తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఒక రోజు వారు ప్రభాస క్షేత్రంకి చేరుకుంటారు. అక్కడే ఆ పొడి వెదురుగా మొలిచి ఉన్న ప్రదేశం. ఆ రాత్రి అందరూ తప్ప తాగి ఉన్న సమయంలో యాదవ సేనాపతులైన సత్యకి ఇంకా కృతవర్మకి చిన్న గొడవ మొదలవుతుంది. సత్య ఏమో ఆగ్రహంతో కృతవర్మను ఖడ్గంతో పొడిచి చంపేస్తాడు. దీనితో యాదవ శిబిరం 2 పక్షాలుగా చీరిపోయి కనిపించిన ఆయుధంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం మొదలు పెడతారు. వారు ఆ క్రమంలో నది తీరంలో ఉన్న ఆ వెదురు కర్రలతో కొట్టుకోవడం ప్రారంభిస్తారు. శాపానుసారం ఈ విధంగా బాగా ఒకరినొకరు కొట్టుకోవడం వలన చాలా మంది మరణిస్తారు. ఇందులో సాంబుడు కూడా మరణిస్తాడు. ఈ విధంగా ఈ రోకలి యాదవ వంశం నాశనానికి కారణం అవుతుంది. కృష్ణుడు బలరాముడు వారిని ఆపడానికి తమ వంతు కృషి చేస్తారు. అయినా ఫలితం ఉండదు. యాదవ సైనికులు మద్యం మత్తులో శ్రీకృష్ణుడు ఇంకా బలరాముల పైన కూడా దాడి చేస్తారు. ఆత్మరక్షణ కోసం వారు యాదవ సైనికులను ఇంకా యోధులను చంపవలసి వస్తుంది. ఇందులో 10 లక్షల మంది యాదవులు మరణిస్తారు. చిన్నపిల్లలు ఆడవారు మాత్రమే మిగులుతారు. ఇలా గాంధారి శాపం కూడా ఫలిస్తుంది. ఇదంతా చూసిన బలరాముడు నిరాశ చెందుతాడు. యాదవ వంశం నాశనం అయ్యే సమయం ఆసన్నమైంది అని శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కృష్ణుడు తన ఒకసారి ద్వారక వెళ్లి అందరినీ కలిసి వస్తా అని చెప్పి ఆడవాళ్ళని పిల్లల్ని కూడా తీసుకెళ్తాడు. అక్కడ కృష్ణుడు తన తండ్రితో అర్జునుడు వచ్చి ఇక్కడ ఉన్న వారిని రక్షిస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత కృష్ణుడు బలరామ వద్దకు వస్తాడు. ఆ సమయంలో బలరాముడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు బలరాముడి నోటి నుండి 1000 తలల సర్పం బయటికి వస్తుంది. ఏంటి
బలరాముడు మహావిష్ణువు యొక్క శేషనాగు అంశ. ఈ విధంగా శేషనాగు బలరామ అవతారాన్ని చాలించి కృష్ణుడికి నమస్కరించి సముద్ర మార్గం గుండా తన లోకానికి వెళ్ళిపోతాడు. గాంధారి శాపాన్ని తలుచుకుంటూ శ్రీకృష్ణుడు తన కాళ్ళని జాపుకుని కూర్చుని ఉంటాడు. అప్పుడు రోకలి బండ పొడి చేసినప్పుడు మిగిలిపోయిన ఆ ఒక్క ఇనుప ముక్క అటుగా వెళ్తున్న ఒక బోయవాడికి దొరుకుతుంది. దాన్ని బాణానికి పెట్టుకుని ఆ వేటగాడు శ్రీకృష్ణుని కాళ్ళను చూసి జింక అనే భ్రమపడి బాణం సంధిస్తాడు. దగ్గరికి వెళ్లి చూశాక శ్రీకృష్ణుని చూసి ఎంతో బాధపడతాడు. తనని క్షమించమని ప్రాధేయపడతాడు. శ్రీకృష్ణుడు అతన్ని క్షమిస్తాడు. పూర్వ జన్మలో ఎలాగైతే శ్రీరాములు వారు చాటుగా బాణం వేసి వారిని హతమారుస్తారో దానికి కర్మ ఈ జన్మలో కృష్ణుడిగా అనుభవించి దేహాన్ని వీడుస్తారు. ఆ జన్మలో వాలి ఈ జన్మలో ఆ వేటగాడిలా జన్మిస్తాడు. మరి మిగతా వారు? శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు కృష్ణుడు అవతారాలు చాలించారన్న విషయం తెలుసుకున్న వాసుదేవుడు, దేవకి, యశోద ఇంకా శ్రీకృష్ణుడి భార్యలు అంతా కూడా ప్రాణత్యాగం చేస్తారు. ఇంకా రోకలి పొడి కలిపిన ఆ సముద్రమే ద్వారకా నగరాన్ని కూడా ముంచేసి గాంధారి ఇంకా మునులు ఇచ్చిన శాపాలు సంపూర్ణంగా ఫలించేలా చేస్తుంది. మరి రాధ ఎలా చనిపోయింది? రాధా పురాణం ప్రకారం రాధ ఒకసారి శ్రీకృష్ణుడి కోసం ద్వారకకి వస్తుంది. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత కలుసుకున్న వారిద్దరూ ఒకరిని చూసి ఒకరు ఆనందపడతారు. రాధ అక్కడికి వచ్చాక శ్రీకృష్ణుడితో ఏకాంతంగా గడపాలని అనుకుంటుంది. అది గ్రహించిన కృష్ణుడు ఆ రాత్రి తనతో కలిసి ఒక వనంలో వేణువు వాయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో రాధ కృష్ణుడి ఒడిలో అలా పడుకొని వేణుగానాన్ని వింటూ తనువు చాలిస్తుంది. ఇంకా కృష్ణుడు వారి ప్రేమకి గుర్తుగా తన వేణువుని అక్కడే విరగ్గొడతాడు. అప్పటి నుండి కృష్ణుడు వేణువు వాయించలేదు. రాధ కూడా లక్ష్మీదేవి అంశ. రాధ రూపంలో దూరమైనప్పటికీ తన భార్యలైన అష్టలక్ష్ముల రూపంలో ఇంకా ఆయన జ్ఞాపకాల్లో కూడా ఉండిపోతుంది. మరి కృష్ణుడి మరణం తర్వాత ఏమైంది? పాండవులు ఏమైపోయారు? పాండవుల విషయం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. కృష్ణుడు మరణానంతరం ద్వారక కూడా మునిగిపోతుంది. అప్పుడే ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపించడానికి వస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి దేహం అంతా కూడా పంచభూతాల్లో ఐక్యం అయిపోతుంది. కానీ అతని హృదయం మాత్రం చెక్కు చెదరదు. ఇది గమనించిన అర్జునుడికి ఏం చెయ్యాలో తోచక ఆలోచనలో పడతాడు. అప్పుడు ఆకాశవాణి అర్జునుడికి వినిపిస్తుంది. శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కనుక దానికి అంతం ఉండదు, దాన్ని సముద్రంలో విడిచిపెట్టు అని చెప్తుంది. దాంతో అర్జునుడు ఆ గుండెని సముద్రంలో విడిచిపెడతాడు. అలా ఆ హృదయం కొన్ని వేల మైలు ప్రయాణించి ఒక వేప చెట్టులో చిక్కుకుంటుంది. అదే నీలివర్ణంలో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడ పూరిలో జగన్నాథుడిలా వెలిసింది. ఏంటి, పూరిలోనా? అందుకనే అక్కడ అన్ని మిస్టరీలు ఉంటాయి. మిస్టరీస్ కన్నా కూడా కృష్ణమాయ అంటే ఇంకా బాగుంటుంది. అందుకే అవి మన సైన్స్ కి కూడా అంతు చెక్కవు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో ప్రతిమలను మారుస్తూ ఉంటారు. ఆ మార్చే సమయంలో పూరి అంతా కూడా లైట్స్ ఆఫ్ చేసేస్తారు. పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని ఆ గుండెను పాత విగ్రహం నుండి కొత్త విగ్రహానికి మారుస్తారు. ఎందుకనలా? ఎందుకంటే బ్రహ్మ పదార్థాన్ని ఎవ్వరు డైరెక్ట్ గా చూడలేరు. దాని వెలుగు చాలా విపరీతంగా ఉంటుంది. గుండెను మార్చేటప్పుడు దాని చప్పుడు కూడా వారికి తెలుస్తుందని పూజారులు చెప్పేవారంట. కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక విగ్రహం నుండి మరో విగ్రహానికి బదిలీ చేయబడుతుంది. కానీ అది ఎలా ఉంటుందో ఎవ్వరికి కూడా తెలీదు. ఈ విధంగా తండ్రి లోకపాలకుడయ్యి యదువంశం పేరు నిలబడితే కొడుకు అయిన సంబుడు మాత్రం కొరివిలా తన వంశనాశనానికి కారకుడయ్యాడు.